చాలా మందికి గోల్డ్ కొనాలని ఉంటుంది, కానీ ఒక్కసారి అమౌంట్ లేక కొనలేకపోవచ్చు. స్కీమ్ కడదామనుకుంటే అసలు ఎక్కడ బెస్ట్ అన్నది తెలీదు. అసలు నాకు తెలిసి మలబార్లో బెస్టా, ఖజానాలో బెస్టా అన్నది ఈ రెండు స్టోర్స్తో కంపేర్ చేసి అసలు మీకు ఎక్కడ బెస్ట్ స్కీమ్ ఉంటుంది అన్నది మీతో అయితే ఈరోజు షేర్ చేసుకుంటా. మీకైతే మలబార్లో బెస్ట్ స్కీమ్ ఉంటుందా, లేకపోతే ఖజానాలో బెస్ట్ స్కీమ్ ఉంటుందా అన్నది మీతో షేర్ చేసుకుంటాను. ముందైతే మీకు మలబార్లో ఉన్న స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మలబార్లో 2 స్కీమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక స్కీమ్ గురించి చెప్తాను. ఫస్ట్ స్కీమ్ వచ్చేసి గోల్డ్ బ్లామ్ స్కీమ్ అనమాట. దీనిలో ఏంటంటే మనం మంత్లీ 1000 నుంచి ఎంతైనా కట్టుకోవచ్చు. ఒక 1000 స్టార్ట్ చేసామనుకోండి, మనకి 11 మంత్స్కి 11,000 అవుతుంది కదా. ఆ 11,000కి మనకి 11 మంత్స్ తర్వాత తీసుకుంటే గోల్డ్కి విఏ ఛార్జెస్ అనేవి మనకి 18% వరకు ఉండవన్నమాట. మనం ఒక 1 మంత్ టైం ఉంటుంది. 1 మంత్ లోపు మనం ఇంకేమన్నా అమౌంట్ యాడ్ చేసి కట్టుకోవచ్చు. ఇందులో అయితే మనకి 1 మంత్ వరకే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇందులో లేదు అనుకుంటే ఇంకా 11,000 పెట్టి వచ్చింది తీసేసుకొని అడ్జస్ట్ అయిపోవడమే. రెండవది గోల్డ్ బ్లాకింగ్ స్కీమ్. ఇది కూడా అంతే. మంత్లీ మనం ఒకవేళ సేమ్ అమౌంట్ కట్టుకున్నాం అనుకోండి, మనకి ఈ రోజు ఉన్న గోల్డ్ అనేది బ్లాక్ అయిపోతుంది. గోల్డ్ ప్రైస్కి కొంచెం గోల్డ్ బ్లాక్ అయిపోతుంది. 11 మంత్స్ కడితే మనకి బ్లాక్ అయిన గోల్డ్ వెయిట్కి మనకి విఏ ఛార్జెస్ 14% వరకు ఉండవన్నమాట. మీరు బాగా గమనించండి. ఇక్కడ మనకి 14% వరకే విఏ ఛార్జెస్ అనేవి ఉండవు. నార్మల్గా అయితే 18% వరకు విఏ ఛార్జెస్ ఉండకూడదు. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఒక 4 పాయింట్స్ అనేవి తగ్గినాయి అనమాట. ఇక్కడ మేము కొంచెం అనేది డిసప్పాయింట్ అయ్యాము. ఇక్కడైతే ఈ 2 స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు మరి మన ఖజానాలో ఉన్న స్కీమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఖజానా జ్యువెలరీస్లో ఏంటి అని అంటే ఒకే ఒక్క స్కీమ్ ఉంటుంది. అది కూడా గోల్డ్ బ్లాకింగ్ స్కీమ్ ఉంటుంది. ఈరోజు మనం గోల్డ్ ఎంతవరకు అయితే బ్లాక్ చేసుకున్నాము అంటే ఇప్పుడు మనం 10,000 కట్టామనుకోండి, 10,000కి మనకి ఎంతైతే గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ని బ్లాక్ చేసేస్తారు. అట్లా మనం 11 మంత్స్ కడితే 11 మంత్స్కి ఏ రోజు గోల్డ్ ఆ రోజు అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అట్లా మనం 11 మంత్స్ తర్వాత మనం తీసుకోవాలి అనుకుంటున్నాం, లేదు ఒక 2 మంత్స్ తర్వాత 3 మంత్స్ తర్వాత మన దగ్గర క్యాష్ ఉంటుంది, అప్పుడు తీసుకోవాలి అనుకుంటున్నాము అని అంటే మాత్రం ది బెస్ట్ ఏంటి అని అంటే 18% వరకు మనకి విఏ ఛార్జెస్ అనేవి ఇక్కడ ఉండవన్నమాట. మీరు బాగా అబ్జర్వ్ చేసాం, మనకి 14% వరకే విఏ ఛార్జెస్ అనేది మల్బార్ ఇస్తుంది. కానీ ఖజానా ఏంటి అని అంటే మనకి 18% వరకు విఏ ఛార్జెస్ అనేవి లేకుండా ఇస్తుంది. అందుకే మేము స్టార్టింగే 10,000 స్కీమ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. జస్ట్ 4% కదా అని మీరు అనుకోవచ్చు. ఆ 4% టాలీ చేసుకున్న మనకి కాస్ట్ ఎక్కువే పడుతుంది. అందుకే మీరు ఎవరైనా స్కీమ్ కట్టాలి అంటే ఖజానాకి వచ్చేయండి. నాకు మన సబ్స్క్రైబర్స్ చెప్పారు ఖజానానే బెస్ట్ అని. నేను మీకు చెప్తున్నాను, నన్ను నమ్మి ఒకసారి ఖజానాకి విజిట్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకొని స్కీమ్ అనేది స్టార్ట్ చేయండి. ఇంకా ఈ వీడియో అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.